వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీకి ఇక తిరుమల అంశం తప్ప మరొకటి ఉందా లేదా అన్న అనుమానం అయితే కలుగుతోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టేందుకు మరో ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చారు. అయితే ఈసారి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాత్రం దొరికిపోయారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో వచ్చిన కథనాలకి బిఆర్ నాయుడు గారు చేసిన ట్వీట్ కూడా ఎక్కడా పొంతన లేకుండా ఉండడంతో అసలు విషయం వెలుగులోనికి వచ్చేసింది. శ్రీవారి ఆలయంలో వివిఐపీలకు వేదాశీర్వాదం ఇచ్చే సమయంలో టీటీడీ ఒక శాలువాను కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఈ శాలువాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయి అన్నది ఇప్పుడు లేటెస్ట్ అభియోగం. దీనిపైన ఏసీబీ విచారణ జరిపించాలి అంటూ టీటీడీ బోర్డు ఒక లేఖ కూడా ప్రభుత్వానికి రాసింది. ఆలయానికి పట్టు శాలువాల్ని సరఫరా చేయాల్సిన సదరు ప్రైవేట్ సంస్థ పట్టు వస్త్రానికి బదులు పాలిస్టర్ క్లాత్ ని సప్లై చేసింది అంటూ అభియోగం అన్నమాట. దీని మీద విచారణ జరిపించాలని చెప్తున్నారు. అయితే ఇది ఎప్పుడు జరిగింది అన్నది చూస్తే టీటీడీ విజిలెన్స్ రిపోర్టులోనే 2015 నుంచి 2025 వరకు ఈ వ్యవహారం జరిగినట్టుగా తేల్చారని చెబుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా అదే రాశారు. 2015 నుంచి 25 వరకు ఇది జరిగింది. పట్టు వస్త్రానికి బదులు పాలిస్టర్ క్లాత్ ని సప్లై చేశారు, అందుకే ఏసీబీ విచారణకు ఆదేశించారు అని ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో కూడా వచ్చింది. 2015 అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. 15, 16, 17, 18, 19 దాదాపు 4 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ సమయం నుంచి జరగడంతో పాటు ఇప్పుడు 2025 ఇప్పటి వరకు, అంటే ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏడాదికి పైగా ఈ వ్యవహారం నడిచింది అన్నది చాలా క్లియర్ గా టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసిన కథనాల్లో కూడా అది స్వయంగా ఉంది. సరే, ఆంధ్రజ్యోతి పత్రిక అయితే దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లించేందుకు ఒక విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా 2015 నుంచి 25 మధ్య జరిగిందని రాసేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి 4 ఏళ్ల హయాంలో కూడా జరిగిందని ఆంధ్రజ్యోతి కూడా రాసింది. ఈనాడు అయితే చాలా స్పష్టంగా రాసింది. అయితే టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు కేవలం ఆలయానికి సంబంధించి మాత్రమే ఆయన పనిచేస్తూ ఉంటే, ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు ఆయనకు లేకపోతే నిజాయితీగా టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ లో ఉన్నట్టుగానే 2015 నుంచి 25 వరకు ఈ మధ్య ఈ వ్యవహారం జరిగింది అని చెప్పాలి. కానీ ఆయన ట్వీట్ ఏం చేశారు? 2019 నుంచి ఈ అక్రమాలు జరిగాయి, పట్టు వస్త్రాల స్థానంలో పాలిస్టర్ క్లాత్ ని సప్లై చేశారు అంటూ రాశారు. 2019 అని కరెక్ట్ గా ఎందుకు పెట్టారంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది అప్పుడే కాబట్టి అప్పటి నుంచే ఇది జరిగిందని ప్రజల్ని శ్రీవారి భక్తుల్ని తప్పుదోవ పట్టించడానికి స్వయంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారే ట్వీట్ చేశారు. ఆయన ఏమాత్రం నిజాయితీ ఉన్నా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటే, నిజంగా ఆలయానికి జరుగుతున్న లాభ నష్టాలను పర్యవేక్షించాలి అనుకుంటే 2015 నుంచి ఇది జరిగిందని రాయాలి. కానీ 2019 నుంచి అనడం ద్వారా ఆయన రాజకీయ ఉద్దేశాలతోనే కొండ మీద పనిచేస్తూ ఉన్నారనేది చాలా క్లియర్ గా అర్థమైంది. దీనికంటే ఇంకో అంశం, కీలకమైన అంశం బిఆర్ నాయుడు గారి ట్వీట్ లోనే ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లోనే స్వయంగా రాశారు నీట్ గా, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ లో ఉంది ఇది అని. ఏమని? 2015 నుంచి 2025 మధ్య మొత్తం ఇలా కొనుగోలు చేసిన ఈ వస్త్రాల ఖరీదు ఎంత అంటే కాంట్రాక్ట్ విలువ 54.95 కోట్లు, అంటే 55 కోట్ల రూపాయల విలువైన ఈ క్లాత్ ను టీటీడీ కొనిందంటే శాలువాల్ని కొనుగోలు చేసిందని రాశారు. విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా అదే ఉందని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా రాశారు. కానీ టీటీడీ చైర్మన్ గారు ఏం చేశారు? తన ట్వీట్ లో 2019 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 80 నుంచి 90 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది అని రాశారు. 2015 నుంచి 25 వరకు మొత్తం కొన్న క్లాత్ విలువే 55 కోట్ల రూపాయలు అయినప్పుడు జస్ట్ 2019 నుంచి, అంటే వైసీపీ వచ్చిన ఆ 4 ఏళ్ళు వదిలేసి మళ్ళీ కేవలం 5 ఏళ్లలోనే 80-90 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని టీటీడీ చైర్మన్ గారు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు 55 కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్ట్, 55 కోట్ల రూపాయలు విలువైన క్లాత్ ను టీటీడీ తీసుకున్నప్పుడు దాంట్లో అక్రమాలు జరిగింటే 10 కోట్లు జరిగిండాలి, 20 కోట్లు జరిగిండాలి, 30 కోట్లు జరిగిండాలి, 40 కోట్లు జరిగిండొచ్చు అనుకుందాం మాక్సిమం. కానీ కొన్న విలువే 55 కోట్లు అయితే ఏకంగా 80 నుంచి 90 కోట్ల రూపాయల మేర అక్రమాలు, అది కూడా ఏది 2015 నుండి కాదు 2019 నుండి జరిగాయని టీటీడీ చైర్మన్ గారు ఎలా ట్వీట్ పెట్టారు? అంటే ఈ నకిలీ శాలువాల్ని తయారు చేసిన కంపెనీని తీసుకొని వచ్చిందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 4 ఏళ్ల పాటు ఈ నకిలీ శాలువాల్ని ఈ కంపెనీ సరఫరా చేసినట్టు ఉండాలి. మరి అలాంటి కంపెనీకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? పక్కాగా టీటీడీ చైర్మన్ గారు ఒక రాజకీయ దురుద్దేశాలతోనే చంద్రబాబు నాయుడు గారి కంటే కసిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా బదనాం చేయాలి, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డు పెట్టుకొని అన్న ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు అనేది ఇక్కడే చాలా ఈ 2 పాయింట్లతోనే చాలా క్లియర్ గా కనపడుతుంది. పైగా ఇప్పుడు టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. ఈయన గతంలో కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈయన
టీటీడీకి ఈవోగా పనిచేశారు. 2017 మే నుంచి 2020 అంటే వైసీపీ వచ్చిన తర్వాత కూడా 2020 అక్టోబర్ వరకు దాదాపు 3.5 ఏళ్ల పాటు ఈయన టీటీడీ ఈవోగా పనిచేశారు. ఇది జరిగింది 2015 నుంచి అంటున్నారు. అంటే మధ్యలో 2017 నుంచి 20 వరకు కూడా ఈ వ్యవహారం నడిచి ఉండాలి. మరి అప్పుడున్న ఈవో గారు కూడా ఎందుకు గుర్తించలేదు? అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది? ఈవో గారి వ్యవహారం కాబట్టి చైర్మన్ గారు కరెక్ట్ గా 15 నుంచి జరిగిందని రిపోర్ట్ ఉంటే, లేదు 19 నుంచే జరిగింది, అది కూడా మొత్తం 55 కోట్ల రూపాయల మెటీరియల్ అయితే ఏకంగా 80 నుంచి 90 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాస్తూ ఉన్నారంటే పక్కాగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులు, టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు మొత్తం తిరుమల వ్యవహారాలను అడ్డుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి పనిచేస్తున్నారు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది.